ఉండే వాళ్ళని చెప్పేది అనుకోండి, వాళ్ళకి నష్టపరిహార చట్టం కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఇంకా ఒక నష్టపరిహారం కింద కూడా కొన్ని లక్షల్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మహిళ పనిచేస్తూ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆమెకు గర్భం వచ్చినప్పుడు ఆమెకి మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద పిల్లవాడు పుట్టడానికి 6 నెలల ముందు, ఆ తర్వాత పుట్టాక ఒక 6 నెలల వరకు సెలవు, అంటే బతుకు సెలవులు అంటారు. ఇచ్చేదానికంటే వాళ్ళందరికీ ఒక రక్షణ అనేది ఉంటుంది. అంటే సంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళ కోసము గవర్నమెంట్ వారు ఎన్నో రకాలైన చట్టాలు, అంటే మన రాజ్యాంగము వచ్చినప్పటి నుండి కూడా మన రాజ్యాంగ నిర్మాతలు కూడా మన దేశాన్ని సంక్షేమ రాజ్యంగా చూడాలనుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ చట్టాలు ఎన్నెన్నో చేశారు. అవన్నీ కూడా సంఘటిత రంగంలో ఉండే వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు మీరు ఉపాధి హామీ పథకంలో ఉన్న కార్మికులు అంటున్నారు, అంటే మీకు వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు మీకు ఉండదు. కాబట్టి కానీ రాజ్యాంగం ప్రకారం మీకు కూడా సరైన సమానమైన హోదా కానీ అవకాశం కానీ ఇవ్వాలి. కాబట్టి మీ అందరికి సంబంధించి కూడా గవర్నమెంట్ వారు అనాథరైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి 2008లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టము వచ్చినప్పటికి కూడా ఆయా గవర్నమెంట్లో ఆ చట్టాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన కొన్ని సమస్యలు, అంటే అందువల్లే మనం ఈ యొక్క అసంఘటిత రంగంలో కార్మికులకి చాలా అంటే కొద్దిగా వ్యత్యాసం లేదు. అంటే అంటే మన కొంచెం తక్కువగా నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఆయా గవర్నమెంట్లో వెనుకబడినప్పటికీ కూడా మనకు మా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా మీరు ఎవరైనా కూడా వచ్చి ఒక అర్జీ పెట్టుకుంటే, ఇప్పుడు మేము మన లేబర్ ఆఫీసర్ దగ్గర రిజిస్ట్రార్ పోర్టల్ అని చెప్పి ఆ పోర్టల్లో నమోదు చేయడానికి మేము వాళ్ళకి ఒక అభ్యర్థన చేస్తాము. వాళ్ళు మా యొక్క అభ్యర్థనను స్వీకరించి మీరు దానికి అర్హులైన పక్షంలో వాళ్ళు మిమ్మల్ని ఆ యొక్క పథకం కింద రిజిస్ట్రార్ పోర్టల్లో నమోదు చేయించి మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీద ఇచ్చి, తద్వారా మీకు గవర్నమెంట్ ద్వారా కొన్ని స్కీములు వస్తాయి. ఆ స్కీములన్నీ కూడా లబ్ధిదారులుగా చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా ముఖ్యంగా మనకు ఈ అసంఘటిత రంగంలో ఎలాంటి కార్మికులు అంటే, మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పరిధిలో ఉంటారు. ఇంకా మనం డైలీ అసంఘటిత రంగం అంటే ఇప్పటికీ మన దేశంలో సుమారు 82% మంది, అంటే 2001, 2022 గణాంకాల ప్రకారం ఏమంటే 82% మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల వల్లనే కార్మికులు ఉన్నారని చెప్పి, అంటే సుమారు 43.55 కోట్ల మంది అసంఘటిత రంగం కార్మికులు ఉన్నారని, మిగిలిన వాళ్ళకి సంఘటిత రంగంలో చాలా తక్కువ 15% మంది ఉన్నారు. కాబట్టి మన దేశంలో ముందుగా అభివృద్ధి చెందాలంటే ఈ అసంఘటిత రంగ కార్మికులందరూ ఉండడం వల్లనే ఈ దేశము ఈ యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిలో ముందుకు వెళ్తున్నది. కాబట్టి మీ యొక్క సంక్షేమాన్ని గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు వివిధ స్కీములు ఉన్నాయి. ఆ యొక్క స్కీముల గురించి మన లేబర్ ఆఫీసర్ గారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పునరుద్ధరించగా చెప్పారు. ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి అటల్ బిహారీ యోజన ఉంటుంది. ఇలాంటి పథకాలన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు అంటే తెలిసే అవకాశం ఉండదు. వాటన్నిటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇలాంటి సదస్సులు అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా ఆయా స్కీములు ఏముంది తెలుసుకోవాలన్నా, అంటే ఆయా స్కీములన్నీ కూడా